ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తాకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మధుసూదన్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన చాలా బాగుంది. అన్ని విషయాలు కూడా చాలా అబ్జర్వేషన్ చేసి అన్ని A to Z ఏదైనా మొన్న హైడ్రా ఇట్లాంటివి కూడా అన్ని చాలా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా పేదలకు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇందిరమ్మిండ్లని అదని ఇదని. పాలన 100% ఓకే. కాకపోతే కొన్ని 6 గ్యారెంటీలో కొన్ని అమలు కావట్లేవు. మేబీ బడ్జెట్ లేకనో ఇంకేం ప్రాబ్లం తెలియదు, కానీ అవి కూడా అమలు అయితే చాలా బాగుంటుంది. పింఛన్లు కానీ అవి కానీ ఇవన్నీ రావట్లేదు. అవి కూడా వస్తే సూపర్. రైతు బీమా కానీ పింఛన్స్ కానీ అవి కూడా వస్తే ఓకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం సార్? గతంలో కేసీఆర్ పాలన అంటే మామూలుగా డబ్బు ఉన్నదే రాజ్యం అయిపోయింది. ఉన్న వాళ్ళు దోసుకున్నారు. ఏ గవర్నమెంట్లో ఏ ఆఫీస్లో పోయినా ఏ పని కూడా లంచాలతో అయ్యేటి. ఇప్పుడు ఓకే. ఇప్పుడు దాదాపు అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు అన్నీ సెట్ అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజలు అంటే ఈ నా ద్వారా సీఎం తెలిస్తే కూడా బాగుంటుంది, వాళ్ళు చూస్తే కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఈ మరీ ముఖ్యంగా పాపం ఈ పెన్షన్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా పెన్షన్లు త్వరగా అందితే, రైతులకు కూడా కొంచెం పెన్షన్ అవి అందితే, రేషన్ అందితే ఓకే, సక్సెస్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కుమార్. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్గా చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉన్నది సార్. ఏ విధంగా? ఇంకేమో మనకి ఇంకా ఏం పెద్దగా ఏం తెలియదు, కానీ ఏమైతే ఇప్పటికైతే ఆ పింఛన్ అన్నాడు, పింఛన్ ఇప్పటికీ చేస్తలేడు. ఏం చేసిండు? ఇంకా మాకు ఆ భూమి లేదు, రైతులు అనేది తెలియదు మాకు. ఈ రేవంత్ రెడ్డి అంటే 4,000 ఇస్తున్నాడు. మొదగాల ఆమె ఏం చెప్పిండు? 4,000 ఇస్తున్నాడు, 2,000కి 4,000 ఇస్తున్నాడు. ఇప్పటికీ ఇంకా ఏది లేదు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తలేడు. అంతా ఇంకా ఆడికి కేసీఆర్ఏనేం సార్. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఆయనే మంచిగా అనిపించింది. ఈయనది ఏం మంచిగా లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉన్నది సార్. మాకు మంచిగా పింఛన్ చేసిండు. 57 ఏళ్ళకు పింఛన్ చేసిండు. ఈయనేం చేసిండు? ఏమైనా చేసిండా? రైతులే అన్నాడు, కానీ రైతులకే చేసిండు. కానీ మా రైతు లేని వాళ్ళు అందరు లేరా? వాళ్ళకి ఏం చేసిండు? ఏం చేయలేదు. 10 రూపాయలు గిట్ట ఏమైనా చేసిండా? ఏం చేయలేదు. అంతే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు బుచ్చిరెడ్డి అండి. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన మంచిగా ఉన్నది సార్. ఉచిత బస్సు ఫ్రీ బస్సు పెట్టిండు. కరెంట్ ఇచ్చిండు. 200 యూనిట్లకు ఫ్రీ బస్సు ఇచ్చిండు. ఇప్పుడు ఈ మే నుంచి సన్న బియ్యం కూడా ఇస్తున్నాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు 3 ఎకరాలు ఇస్తారని 3 ఎకరాలు వేయలేదు. దళిత బంధు ఇస్తారని దళిత బంధు వేయలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఆయన ఈ బంధు ఆ బంధు అనుకుంటా ఒక ధరణి పెట్టి అన్ని భూములన్నీ ఆయనే లాక్కున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ భూములకు కూడా యజమానులకు మంచి భద్రత ఉంది. 6 గ్యారెంటీలు కూడా ఒకదాని తర్వాత అందుతాయంటారు. 6 గ్యారెంటీలు కూడా ఒకటి ఫ్రీ బస్సు, లేడీస్కు ఫ్రీ బస్సు ఇచ్చాడు. 200 యూనిట్ల కరెంట్ ఇచ్చాడు. రైతు బంధు కూడా వేస్తున్నాడు. రుణమాఫీ కూడా చేసిండు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ. జాబులు కూడా ఇస్తున్నాడు నిరుద్యోగులకు. ఇప్పటికీ 58,000 జాబులు కూడా ఇచ్చాడు ఈ 10 నెలలు.
ఇంకా మునుముందు కూడా ఇంకా చాలా ప్రజలకు సేవ బాగానే చేస్తాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఉద్యోగాలు ఇవ్వలే, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, 3 ఎకరాల భూమి కూడా ఇవ్వలేదు, దళిత బంధు ఇస్తున్నాడు, దళిత బంధు కూడా ఇవ్వలే, ఇల్లు డబల్ బెడ్రూమ్లు అన్నాడు, డబల్ బెడ్రూమ్ అప్పట్లో చెప్పినా చేయలేదంట. చేయలేదు. థ్యాంక్ యూ సార్. ఓకే.